హాయ్ అండి, నేను మీ వర్ష అండి. ఈ 2-3 రోజుల నుండి వీడియోలు అయితే చేయట్లేదు, చేయడానికి టైం ఉంటలేదు. ఈరోజు ఒక చిన్న వీడియోతో మేము ముందుకు వచ్చిన. ఇది కొత్త ప్రాసెస్ అని అయితే మాత్రం చెప్పను, పాత ప్రాసెసే. కాకపోతే పెద్దవాళ్ళు చేసుకునేది అప్పట్లో. ఇప్పుడు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఇప్పటి కూడా చాలామంది చేసుకుంటుండ్రు, ఎందుకంటే పాత పద్ధతులన్నీ మళ్ళీ ఫాలో అవుతారు ఇప్పటి వాళ్ళందరూ. రొట్టె ముద్దలు కొంచెం బియ్యం పిండి, కొంచెం గోధుమ పిండి మిక్సింగ్ చేసిన, ఎందుకంటే మొత్తం బియ్యం పిండి అంటే మనకు చేయరాదు. మిక్సింగ్ చేసిన, కొంచెం బెల్లం అయితే కొట్టేసి కొంచెం కరగబెడదాం వెనకసిరి. ఫస్ట్ అయితే రొట్టెలు దుంచాలు వేసుకుంటున్నా. రొట్టెలు చేసిన ఒక 4-5 చిన్నగా తొందరగా అయిపోతుంది. ఊరికే రొట్టెలే చేసుకొని తింటాం కాబట్టి అప్పుడప్పుడు మధ్యలో కొంచెం వేరే ప్రాసెస్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం బెల్లం వేసి కలుపుతాను. కలిపి దీన్ని ముద్దలు చేసుకున్నాం. ఈలోపు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మంతిని సత్యనారాయణ గారికి ఒక సలహా అడిగారండి. ఏంటంటే, నేను 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చినా కూడా నా ఇంటికి నడవకుండా ఉండాలి. నేను అప్పట్లాగా నేను 16-18 ఏళ్ళు ఉన్నప్పుడు ఎట్లా ఉన్నానో అట్లా యాక్టివ్గా ఉండాలి సార్, దానికి నేను ఏం చేయాలని చెప్పేసి ఒక చిట్కా అడిగారు మంతిని సత్యనారాయణ గారిని. అది అతిగా ఆశ అండి. ఏం ముసలోళ్ళు కాకుండా ఎలా ఉండాలి అని అడిగినట్టున్నది. ముసలోళ్ళు కాకుండా ఎలా ఉంటారండి, నేను చెప్తాను మళ్ళీ. కొంచెం నెయ్యి వేసుకున్నాను, బెల్లం అయితే కరిగింది. కొంచెం పొయ్యిలో పెట్టి కరగబెట్టిన, అది చూపించలేదు. బెల్లం కరిగింది, కొంచెం ఇలాచీల పౌడర్ వేసిన, కొంచెం నెయ్యి వేసిన. ఇక ముద్దలు అయితే వేస్తాను. మళ్ళీ విషయం మాట్లాడుకుందాం. ఇంటికెళ్ళి నడవకుంటూ ఉండాలి, ముసలోళ్ళు కాకుండా ఉండాలంటే అతికాపక్ష అంటారు దాన్ని. నువ్వేం చేసినా కూడా అలా కాకుండా ఉండాలని అంటే మనం దేవుణ్ణి అడగాలి. దానికైతే భూమి మీద మనుషులు చేసేది ఏం లేదు. మనం ఏజీ అయిపోయిన కొద్దీ మన మార్పులు బాడీలో ఎట్లా వస్తాయో వీటిని మనం అంగీకరించడానికి రెడీగా ఉన్నప్పుడే మనం మనశ్శాంతిగా బతకగలుగుతాం, లేకపోతే మనశ్శాంతి అనేది ఉండదు. రొట్టె ముద్దలు అయితే అయిపోయినాయి. చాలా చిన్న వీడియో ఇవాళ. తింటున్నాను చూడండి, మస్తు సూపర్గా ఉంటాయి. ఒక 10 నిమిషాల పని. మీ పిల్లలకైతే వేసియండి, చాలా బాగుంటాయి. అన్నీ పాత సరపిండి రొట్టె ముద్ద